హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఆగస్టు 14న తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఒకటి 'ఎన్టీఆర్' అన్న వార్, 2 రజనీకాంత్ గారు 'కూలీ' విడుదలవ్వబోతున్నాయి. రీసెంట్‌గానే 'కూలీ' థియేట్రికల్ ట్రైలర్ అయితే విడుదల చేశారు. నేను ఎంతో ఎక్స్‌పెక్ట్ చేశా. ఎంతో దద్దరిల్లిపోతుందనుకున్నా. కానీ ట్రైలర్ చూస్తే మన 'కోటా శ్రీనివాసరావు' అన్నట్లు లోపలేమి లేదు, డొల్లే. ఓన్లీ స్టార్స్ మాత్రమే కనబడుతున్నారు. అబ్బబ్బబ్బా! ఎంతమంది స్టార్స్ ఉన్నారు. 'అమీర్ ఖాన్', 'నాగార్జున', 'రజనీకాంత్', మలయాళం యాక్టర్, అలాగే 'ఉపేంద్ర', 'శృతి హాసన్', ఈ 'అనిరుద్' మ్యూజిక్, ఇవన్నీ చూస్తే ఈ ట్రైలరు ఎక్కడికో ఎళ్ళిపోతుందనుకున్నా. తీరా ట్రైలర్ చూస్తే, ఆ కథ చూస్తే ఏమి లేదు. లోపలంతా డొల్లలాగా అనిపిస్తుంది. ఇక ట్రైలర్ విషయానికొస్తే, లోకేష్ కనకరాజు సగం కథ రివీల్ చేసినట్లు అనిపించింది. 'కేజీఎఫ్' టైప్‌లో ఒక గనుల ఫ్యాక్టరీ ఉంటుంది. ఆ గనుల ఫ్యాక్టరీని నాగార్జున మెయింటెనెన్స్ చేస్తాడు. అందులో సత్యరాజు ఎలక్ట్రికల్ ఆపరేటర్‌గా పనిచేస్తాడు. రజనీకాంత్ కూలీగా పనిచేస్తాడు. రజనీకాంత్, సత్యరాజు బెస్ట్ ఫ్రెండ్స్. అందులో వర్క్ చేస్తాడు. అయితే ఈ ఫ్యాక్టరీని కొంతవరకే తవ్వాలని ప్రభుత్వం లీజుకిస్తుంది. కొంతవరకే తవ్వాలి లోపల వరకని. దానికి మించి ఈ ఫ్యాక్టరీని అయితే తవ్వుతారు. అందులో బంగారు నిక్షేపాలు దొరుకుతాయి. అది ఎవరికీ తెలియకుండా నాగార్జున మెయింటెనెన్స్ చేస్తాడు. ఆ బంగారాన్ని బయటికి ఎక్స్‌పోర్ట్ చేయాలి. ముంబైలో 'అమీర్ ఖాన్' హెల్ప్ తీసుకుంటాడు. 'అమీర్ ఖాన్' చాలా స్టైలిష్‌గా చూపించారు. అలాగే కర్ణాటకలో 'ఉపేంద్ర' గారి హెల్ప్ తీసుకున్నట్లు మనకనిపిస్తుంది. అయితే ఈ విషయం రజనీకాంత్ తెలుస్తుంది. రజనీకాంత్ దీన్ని ఎలా అయినా ఆపాలని ఆ ఎక్స్‌పోర్ట్ చేసే బంగారాన్ని మొత్తం కబ్జా చేస్తూ ఉంటాడు. ఈ విషయం నాగార్జునకి తెలిసి దాంట్లో ఎవరో ఇలా చేస్తున్నారు, ఒక కూలీ ఇలా చేస్తున్నారని మలయాళం యాక్టర్‌తో తనిఖీ చేస్తాడు. మలయాళం యాక్టర్ పేరు కూడా అంత ఐడియా లేదు. ఇది రజనీకాంతే చేస్తున్నాడని మొత్తం తెలిసిపోతుంది. వెంటనే రజనీకాంత్‌కి, ఈ గ్యాంగ్‌కి ఫైట్ అవుతుంది. నాగార్జున గ్యాంగ్‌కి. సినిమా స్టోరీ అయితే చాలా చిన్న స్టోరీలా అనిపిస్తుంది. అయితే మొత్తం పరిశీలిస్తే ఈ సినిమా యొక్క స్టోరీ ఏంటంటే, ఒక కూలి ఒక బంగారు సామ్రాజ్యాన్ని, బంగారు నిక్షేపాల సామ్రాజ్యాన్ని ఎలా స్థాపించాడు, దానికి ఎలా అధిపతి అయ్యాడనేదే ఇది స్టోరీ. సేమ్ ఇలానే తీస్తే ఇది 'కేజీఎఫ్' టైప్‌లో ఉంటుంది. 'గరుడ' ఇవన్నీ టైప్‌లో ఉంటుంది. అందుకే లోకేష్ కనకరాజు ట్రైలర్‌లో కొంచెం చేంజ్ చేశాడు. ఈ బంగారు నిక్షేపాలతో పాటు డ్రగ్స్, మత్తు పదార్థాలు బాడీలోకి ఏదో ఎక్కిస్తున్నట్లు, దానికి శృతి హాసన్ పోరాడుతున్నట్లు మనకి కొంచెం మార్చినట్లు ఉన్నాడు గానీ, స్టోరీ అయితే ఇదే. ఇంతకు మించి అయితే కూలీ ట్రైలర్‌లో ఏమనిపించలేదు. మొత్తం స్టార్సే కనబడుతున్నారు గానీ, అంత ఆసక్తి అయితే లేదు. అసలు ఈ ట్రైలర్ విడుదల చేయక ముందల ప్రతీదీ 'వార్ 2' కంటే కూలీకే ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్ ఉన్నాయి. ఎందుకంటే 'మోనిక', 'కూలీ' పవర్ హౌస్ సాంగ్స్‌తో దుమ్ము లేపాడు అనిరుద్. తర్వాత 'నాగార్జున' లుక్కులు, ఒక్కొక్క లుక్ విడుదల చేస్తుంటే ఈ సినిమా ఎక్కడికో తారాస్థాయికి వెళ్ళిపోతుంది. తమిళ ఇండస్ట్రీకి 1000 కోట్లు మార్క్ ఇప్పుడు దాకా లేదు. లోకేష్ కనకరాజు సంచలనం సృష్టిస్తాడని అందరికీ అనిపించింది. కానీ ట్రైలర్ చూస్తే మొత్తం స్టార్స్ తప్ప ఏమి లేదు. అనిరుద్ విషయానికొస్తే సాంగ్స్ బాగానే ఉంటాయి. కానీ ఆ ట్రైలర్ బీజీఎం మాత్రం అనిరుద్ మాత్రం కొట్టలేడు. సాంగ్స్‌కి ఏ బీజీఎం ఇస్తాడో ట్రైలర్‌కి కూడా అదే బీజీఎం. ఆ ఎమోషనల్ సీన్ వచ్చినా అదే బీజీఎం. అస్సలు సెట్ కాలేదు. అనిరుద్ మ్యూజిక్‌కి, ఆ ట్రైలర్‌కి ఏ మాత్రం సెట్ కాలేదు. ఫైనల్లీ చెప్పిందేంటంటే, ఈ ట్రైలర్ మొత్తం గమనించిన తరువాత ఆగస్టు 14న 'వార్ 2'కే తెలుగు ప్రేక్షకుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాడు. తర్వాత 'కూలీకి' ఇస్తాడు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే నా ఛానల్‌కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.